కేసీఆర్ గారు గెలిచిన తర్వాత గంగదేవపల్లికి వెళ్ళి గంగదేవపల్లిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ని ఆదర్శంగా తీసుకొని ఎట్లా డెవలప్ అయింది, అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా ఇక్కడ గుర్తింపు వచ్చిందని, అన్ని గ్రామాలు ఎట్లా డెవలప్ చేయాలని ఆలోచన చేసాడు. అక్కడ 27 కమిటీలు వేసుకున్నాము, అట్లా డెవలప్ అయిందంటే అది నేర్చుకుని వచ్చి సర్పంచులకు ఒక మీటింగ్ పెట్టి ఏం చెప్పిండంటే, గంగదేవపల్లి లాగా మీరు కూడా అవార్డులు తెచ్చుకోండి, గంగదేవపల్లిలో ఆదర్శంగా తీసుకోండి, ఇట్లా కమిటీలు వేసుకోండి, 6-7 కమిటీలు వేసుకొని ఒక గ్రీన్ కమిటీ వేసుకోండి, ఒక వాటర్కు కమిటీ వేసుకోండి, పవర్కు కమిటీ వేసుకోండి, అగ్రికల్చర్కు కమిటీ వేసుకోండి చెప్పిండు. అట్లా చెప్పి గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఇలా ఏ జిల్లాలు చూసినా ఒక 20 గ్రామాలకు అవార్డులు వచ్చేటివి. దేశవ్యాప్తంగా 20 గ్రామాలకు అవార్డులు ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 20కి 20 తెలంగాణలో వచ్చినాయి. గట్ల చెప్పిర్రు సర్పంచ్లకు. కానీ ఇదేంటిది? ఒక ముఖ్యమంత్రి అంటే జనరల్గా ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, సర్పంచులు అంటే గ్రామానికి ప్రథమ పౌరులు. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరులకు సన్మానం చేసి, అక్కడ మహిళలు కూడా ఉన్నారు సర్పంచులు, మహిళా సర్పంచులు మొట్టమొదటి సన్మానము వాళ్ళు చార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారితో సన్మానం. అంటే ఏం మాటలు, మంచి మాటలు చెప్తారు అని చెప్పి ఇంటికాడ చెప్పి పిల్లలు చెప్పొచ్చుంటారు, ఇలా ముఖ్యమంత్రి గారి సన్మానం ఉంది పోతున్నామని. ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు మాట్లాడే భాష గ్రామ ప్రథమ పౌరులకు ఇచ్చేటువంటి సందేశము ఇదా? లాగుల తొండలు జొరిస్తా, పేగులు మెడకేసుకుంటా, గుడ్లు వీక్తా, బొంద పెడతా, సస్తడు సావని చచ్చిపోని, ఇదేందండి చెప్పండి? నాయకుడు అంటే చాలా ప్రాంతాల్లో ఓ దేవునితో పోల్చుకుంటారు. మా దేవుడయ్యా అంటారు, సర్పంచ్ మా దేవుడయ్యా అంటారు, ఓ జడ్పీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఓ ఎంపీటీసీ మా దేవుడయ్యా అంటారు, ఎమ్మెల్యే మా దేవుడయ్యా అంటాడు. ఓ పెళ్లిళ్ళు చేపిస్తున్నాడు, దాన ధర్మాలు చేస్తుండు, ఏమైనా సాయం చేస్తాడు అని చెప్పి దైవంతో పోల్చుకుంటారు. ముఖ్యమంత్రి అంటే కూడా ఓ దేవునిలాగా ఉండాలి, కానీ ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. కానీ ముఖ్యమంత్రి కాకముందు మాట్లాడితే అది ఎవరు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎక్కడైనా ఉందా? చరిత్ర ఉందా? రాజుల కాలం నాడైనా రాజులైనా ఆ భాష మాట్లాడినరా? నీలం సంజీవ్ రెడ్డి లాంటి వ్యక్తులు మన తెలుగు గడ్డ మీద ఉన్నారు. వాళ్ళు దేశానికి ఏ రకంగా సందేశం ఇచ్చారు, ఎట్లా ఉండాలి రాష్ట్రపతి, ఎట్లా ముఖ్యమంత్రి ఉండాలి. మరి చెన్నారెడ్డి గారు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఎన్టీ రామారావు మాట్లాడిండు గొప్పగా. నా తెలంగాణ కోటి రత్నాల వీలని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిండు. మరి మీరేం మాట్లాడుతూ ఉన్నారండి? పేగులు మెడకేసుకోవడం ఏంది, తొండలు జొరించడం ఏంది? ఇప్పుడు సర్పంచ్లు పోయి వాళ్ళ పిల్లలు అడుగుతారు అనుకో, తొండలు జొరిస్తామని చెప్పిండు అంటే మనకి ఏమర్థమైతే చెప్పండి? ఖచ్చితంగా సర్పంచులు పిల్లలు అడుగుతారు, ఇంటి కుటుంబ సభ్యులు అడుగుతారు, ఊళ్ళో అడుగుతారు, గ్రామాల్లో ఏం చెప్పిండే ముఖ్యమంత్రి గారు, ఎన్ని పైలు ఇస్తానంటే ఏం చేయమన్నాడే చెప్తే తొండలు జొరియమన్నాడు, కేసీఆర్ గారిని సావమన్నాడు, కేసీఆర్ గారిని ఇంకా వాళ్ళని ఇట్లా అన్నాడు అని చెప్పుకుంటే అంటే పిల్లలకు నేర్పాల్సిందిదా? ఒక విద్యాశాఖ మంత్రి కూడా కదండి మీరు. ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? ఒక రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరుడిగా, ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత ఏంది? ఆలోచన చేయండి. ఒకసారి చరిత్ర చూడండి. పుచ్చలపల్లి సుందరరామయ్య గారు, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక చిన్న లెక్క తప్పు చెప్తే ఇంటికి పోయి సరి చేసుకొని, అరే నేను ఆ తప్పు చెప్పిన లెక్క అని చెప్పి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి అసెంబ్లీలో క్షమాపణ చెప్పిండు. చూడండి ఒకసారి, క్షమాపణ చెప్పి నేను నాకు చిన్న తప్పు మాట్లాడినా, ఒక లెక్క తప్పు అయిందని చెప్పి క్షమించండి అని చెప్పి సభకు క్షమాపణ అడిగిండు. అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి కేశవరావు గారు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నమస్కారం చేసేచ్చుడు, మీ సంస్కారం ఇంత గొప్పదయా అని. మరి అలాంటి కేశవరావు గారు ఇవాళ సలహాదారుగా ఉన్నారు ముఖ్యమంత్రి గారికి. మరి కనీసం కేశవరావు గారన్నా ముఖ్య సలహాదారుగా ఉన్నారు కదా, కేశవరావు గారన్నా సలహా చెప్పాలి కదా. అరే ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దని.
నేను సలహాదారుగా లేనప్పుడు ఏం మాట్లాడితే నడిచింది, కానీ ఇట్లా మాట్లాడొద్దు. నేను ఇంత అనుభవంతో చెప్తున్నా. ఒకనాడు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు ఇట్లా మాట్లాడితే ఇంటికి పోయి నేను చాలా సత్కరించి వచ్చిన, ఇంత గౌరవం అని, ఇంత గౌరవప్రదమైనటువంటి పదవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనేటువంటివి. మరి ఇలా ముఖ్యమంత్రి మీరు ఇట్లా మాట్లాడితే మీరు సలహాదారుగా ఉండి ఎట్లా అని వారైనా చెప్పాలి కదా. గొప్ప గొప్ప నాయకులు దేశానికి ఆదర్శంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే ఎవరు చెప్పుకోవాలి? ముఖ్యమంత్రి కానంత వరకు ఏం చేసినా నడుస్తుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి సీటుకి గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి అనే సీట్ అనేది చరిత్రలో మిగులుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రులు ఎవరెవరు ఏం మాట్లాడారు ఏం చేసినది ఉంటుంది కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరు ఆ రకంగా మాట్లాడితే మీకు గౌరవం ఉంటుంది. అడగండి, ఎవరైనా అడగండి. 10 మంది సలహాదారులలో ఒక్కరైనా చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సార్ అని చెప్పండి. పిల్లలకి ఇచ్చే సందేశం ఏంటి? 2.5 లక్షల మంది టీచర్లు ఉన్నారు. రోజు స్కూల్ 2వ గంట గట్టగానే ప్రార్థన అయిపోగానే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులపైన చర్చ ఉంటుంది. నిన్న ఏం జరిగిందని నిన్న ముఖ్యమంత్రి గారికి సన్మానం చేసిండు. నిన్న ముఖ్యమంత్రి గారు సర్పంచ్లకు సన్మానం చేసి గొప్ప ప్రసంగం ఇచ్చిండు. ఇట్లా మాజీ ముఖ్యమంత్రి గారికి తొండలేమన్నాడు, సావమని చెప్పిండు, పేగులు మెడగేసుకోమని చెప్పిండు. అంటే ఏంది అసలు? ఏంది ఈ బూతు పురాణం? ఏంది బూత్ శాస్త్రం? ఏంది బూతు? మాకు బూత్ కమిటీలు ఉండేవి ఎలక్షన్లో, కానీ ఈ బూత్ కమిటీలు ఏందో నాకు అర్థం కాలేదండి. ఎక్కడ చూలే. నందిని సిద్ధారెడ్డి గారిని, తర్వాత జూలూరి గౌరీశంకర్ గారిని మేము రచయితల వేదిక అధ్యక్షులు అని చెప్పి సాంస్కృతిక రకరకాల సంస్కృతి సాంప్రదాయాల మీద వాళ్ళందరూ కవులు, పెద్ద పెద్ద మహనీయులు పుస్తకాలు తెలంగాణ చరిత్రను వెలికితీసి రాసిండ్రు. కానీ ఎక్కడ కూడా ఈ తెలంగాణలో ఈ బూత్ శాస్త్రం గురించి అయితే ఇక్కడ రాయలే. ఒక బూత్ శాస్త్రం అనే పెట్టాల్సిందేమో. బూత్ శాస్త్రం పెట్టి పిల్లలకు బోధించాలి. అది కూడా వాళ్ళకి అర్థమైతే లేదు వాళ్ళకు ఈ భాష. కొత్తగా బూత్ శాస్త్రం అనుకొని పిల్లలు కూడా బోధిస్తే ఇది కూడా ఒక అనవాయితీ అయిపోతుంది. ఇది మన మామూలే మాట అని చెప్పేసి. ఒక గౌరవమైన ప్రదంలో గౌరవమైనటువంటి పదవిలు ఉన్న తర్వాత ఎంతో గౌరవంగా ఉండాలి. ప్రతిపక్ష నాయకుడు చెప్పినటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండా బరాబర్ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని. మరి కేసీఆర్ తెలంగాణ రాకునింటే తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాడా చెప్పండి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా? మీరు హోంమంత్రి అని అయ్యేదా? ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది. అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, తెలంగాణ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా? మీ ఇంట్లో చర్చించండి, ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా? రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేము తిరుగుతూ ఉన్నారు. ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సమాజంలో గౌరవించేటట్లు ఉండాలి. కానీ ఈ రకంగా ఏంటండి ఇప్పుడు రోజు ఇదేనా? ప్రతి మీటింగ్కి ఇదేనా? కేసీఆర్ గారు మీకు 2 సంవత్సరాలు మీకు ఎక్కడడ్డం వచ్చింది చెప్పండి? 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు, పార్టీ మీటింగ్లో చెప్పిండు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం, వాళ్ళకు కూడా చేయని, ఎంతవరకు చేస్తారు చేయని, ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు. 2 సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ? మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ? మిమ్మల్ని లాగింది ఎక్కడ? ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది. 2 సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా? పాలమూరు ఆగమవుతుంటే పాలమూరు గురించి మాట్లాడొద్దా? పాలమూరు ప్రాజెక్టు గురించి అడగొద్దా? చెప్పొద్దా? చిన్న మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చిన నాయకుని బాధ కలగదా?
10 సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ? మీ దగ్గర లెక్కలు లేవా? మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి? వరి పంట మన తెలంగాణలో ఎంత ఉండే, మన మహబూబ్నగర్లో ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది? దేశంలో అగ్రస్థానం పోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా రైతుల ఆత్మహత్య లాగింది, ఇప్పుడే కదా. ఫ్రీ కరెంట్ ఈ దేశంలో ఎవడన్నా ఇచ్చిండా? ఒడ్లు ఎవడన్నా కొనుక్కున్నాడా? కల్లాల నుంచి ఎవడో మొత్తం పెట్టుబడి పెట్టి కల్లాల కాన్నే సేట్లు కొనుక్కొని పోతుండ్రి. తినడానికి 4 గింజలు ఇచ్చి ఇంకా అప్పు రాసుకుంటుంది నెక్స్ట్ పంటకు కూడా నువ్వు ఇంత ఇయ్యాలని చెప్పి. ఇలా మీకు కరోనా సమయంలో కూడా కొనుక్కొని అకౌంట్లు వేసింది కేసీఆర్ గారు కాదా? కరోనా సమయంలో కూడా ఒడ్లు కొనుగోలు చేసింది కేసీఆర్ గారు కాదా? జొన్నలకు కానీ, పసుపుకు కానీ, కూరలకు కానీ, ఏ పంటకైనా మొక్కజొన్న కానీ నష్టపోతే ఆ పెట్టుబడి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు కదా? మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా? ఏ రైతు కన్నీరు పెట్టిండు? ఇవాళ మీ జమానాలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు, యూరియా పిండి. ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి. మహబూబాబాద్ చూసినా, మహబూబ్నగర్లో చూసినా, ఏ జిల్లాలో చూసినా లైన్లో ఉన్నాయి. దుకాణంలో దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు. యాప్ ఎవరికి వస్తుంది చెప్పండి? మీ మంత్రులు అందరిని కూర్చోబెట్టి, ఎమ్మెల్యే కూర్చోబెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి. ఎంతమందికి వస్తుందో చూడండి మీరు. ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తే చూసి చెప్పమని చెప్పండి. ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు పిలిపించుకొని. ఎంతమంది ఎమ్మెల్యేలకు వస్తుందో అడగండి. నెట్ కలుస్తుందా చూడండి, గ్రామీణ ప్రాంతాలు నెట్ వస్తుందా చూడండి. దాని గురించి మాట్లాడితే తప్ప అది? ఒక ఫార్మాసిటీకి 16,000 ఎకరాలు పోగు చేసి ప్రపంచ స్థాయిలో ఆడ పెట్టాలనుకున్నారు. కనీసం దాని మీద ప్రతిపక్ష నాయకునిగా చర్చించలేదు కదా. భూమిని అక్వైర్ చేసింది కేసీఆర్ గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు 16,000 ఎకరాలు చేసిండ్రు, మేము దీనిలో ఇంత చేయదలుచుకున్నాం ఇట్లాని ఒకనాడు అనేది అసెంబ్లీలో మాట్లాడిందా? అసెంబ్లీలో చర్చించిందా? అంత పెద్ద ఆయనను పట్టుకొని మీరు, మీకు తండ్రి లాంటి వయసులో ఉన్న పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడితే ఎట్లండి? జైపాల్ రెడ్డి గారు సమాచార శాఖ మంత్రిగా ఉండ్రి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఢిల్లీలో విలేకరులు మొత్తం గుంపులు వచ్చేది సమాచార శాఖ మంత్రిగా. ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇంగ్లీష్ పదం నోట్లకించి వచ్చి మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ రిపోర్టర్లకు కూడా ఇంటికి పోయి డిక్షనరీలు వెతుక్కునేది, నెట్లా డిక్షనరీలో వెతుక్కునేది ఏం మాట్లాడిండని. అంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి అలాంటి ఇంగ్లీష్ జర్నలిస్టులకే దొరకని పదాలు అద్భుతంగా మాట్లాడేది, అందరు చూసేది, వారేమా అనేది. మీరండి మీ బూత్ పదాలు ఆ డిస్ట్రిక్ట్లో కూడా దొరకవు. ఆ బూత్ పదాలు, ఆ గబ్బు పదాలు తొక్కుతా, పీకుతా, సంపుతా, పేగులు తీసేస్తా, కిందికించి లేపేస్తా, వాడు వీడు, ఇవి ఎక్కడన్నా కనిపిస్తాయా? పిల్లలు అడిగితే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు మా మంత్రి గారు మాట్లాడినని చెప్పి ఎత్తుకుంటే ఎక్కడ దొరుకుతాయా? అడిషనల్ దొరుకుతాయా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక పదవులు అనిపించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆచరణలో తీసుకోవాలి, చిరస్థాయిగా మెలిగిపోయేటట్టుండాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఎన్ని కోట్ల మంది చూసినారు చెప్పండి? 3,23,00,000 మంది చూసినారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందని చెప్పి ఇప్పటి వరకు 3,25,00,000 మంది చూసిండ్రు. 23 నుంచి 20 లక్షల మంది. మరి అన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది పైగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూసి ఏమేమి కామెంట్స్ ఉన్నాయో చూడండి. గ్రామాల్లో ఏం చర్చ జరిగిందో మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి, ఏం చెప్పిండ్రు? షబాజ్ కేసీఆర్ అన్నా తప్పు అని చెప్పిండ్రా? ఎస్ఎల్బీసీలో శవాలు బయటికి తీయలేదని అడుగుతాం, మరి తీసిండ్రా చెప్పండి?
పెండింగ్ ప్రాజెక్టులు ఎవరు చేసింది, ఎవరు కంప్లీట్ చేసింది? నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాంగ్రెస్ సహాయంలో కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ హయాంలో కానీ కల్వకుర్తికి సుక్క నీళ్ళని వచ్చినాయా? ఎక్కడ నీళ్ళని వచ్చినాయా? అసలు ఆ డిజైన్ చూడండి మీరు. ఒక్క దగ్గర రిజర్వాయర్ ఉందా? ఎక్కడైనా కానీ లిఫ్ట్ చేసిన తర్వాత రిజర్వాయర్లు ఉండాలా? ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 6 రిజర్వాయర్లు ఉన్నాయి. దాదాపు 60 టీఎంసీ నీళ్లు నిల్వ పెట్టడానికి సామర్థ్యం ఉంది. మరి కేఎల్ఐలో కనీసం 5 టీఎంసీ నీళ్ళు ఎక్కడన్నా రిజర్వాయర్ ఉందా? పట్టుమని 2 టీఎంసీ రిజర్వాయర్ ఉందా? ఏడ పోసుకోవాలి? దోషులు పోసుకోవాలా నీళ్ళు? అలాంటి ప్రాజెక్టును కూడా రీడిజైనింగ్ చేసి కల్వకుర్తి వరకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని అన్నారు. 1,00,000 కోట్లు ఏం చేసిండ్రు మరి? ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే. 100% నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటరీ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేటిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈరోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బీట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేటిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా మళ్ళీ అదే కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి మొత్తం నీళ్ళకి డిజైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడి వరకు అంటే ఈ లాస్ట్ మూసి ప్రక్షాళన వరకు అవే నీళ్ళతో మేము మొత్తం ప్రక్షాళన చేసి డ్యాములు కట్టుకుంటూ పోతామని చెప్పన్నారు. మరి అవి నీళ్ళు గోదావరి నీళ్ళే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా. మరి మీ కొత్త కట్టే ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్ళు కావాలా? మూసికి కాళేశ్వరం నీళ్ళు కావాలా? గండిపేట ఎంఐఎస్ఆర్ నింపనికే కాళేశ్వరం నీళ్ళు కావాలా? మరి మీ ఆ ఒక్క పిల్లర్ మాత్రం మీరు రిపేర్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ గారు బదనాం చేయాలని. కేసీఆర్ గారు ఉన్నందుకే పాలమూరు పచ్చబడ్డది. 4.5 లక్షల ఎకరాలు సాగు చేసింది 10 సంవత్సరాలంటే ఈయన ముఖ్యమంత్రి ఉన్నందుకే. అది వాస్తవం కాదా? చెప్పండి. కొడంగల్లో కానీ, అచ్చంపేటలో కానీ, పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి. ఈరోజు ప్రతి గ్రామంలో తాగునీరు వచ్చేది కేసీఆర్ గారు చేసింది కదా. మేము చేసిన పెట్టుబడి అప్పు కాదు అది. మేము చేసిన అప్పు కాదు అది. మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కలున్నాయి, చూసుకోండి. కావలిస్తే పారదర్శకంగా ఉండాలా. సరే ఏదైనా ఉండని, మేమేం చేయలేదనుకో, మీరు చేయలేదు చెప్పండి. చేసింది ఒకళ్ళు చెప్పకపోయినా కానీ కనీసం మీరు చేసింది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవప్రదంగా మీరు మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఆయనను తిడితే చాలామంది కోట్లాది మంది ప్రజలలో కేసీఆర్ గారు దేవుడు. ఎంతోమంది లక్షల మంది ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో దేవుడైన, ఎంతోమంది రైతుల గుండెల్లో దేవుడైన, కోట్లాది మంది ప్రజలకు. మీకు ఒక జరిగిన సంఘటనలో కోపం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను పర్సనల్ తీసుకొని అన్నప్పుడు పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం మీద పడడం కానీ, హరీష్ రావు గారు రేయి మొగళ్ళు పాలమూరులో నిద్రపోయింది కనుకనే ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేటీఆర్ గారు కన్నా కష్టాలు పడ్డాడు కనుకనే హైదరాబాద్ ప్రాజెక్టులు వచ్చినాయి. మేమందరం కూడా ఉద్యమంలో పనిచేసినాం కనుకనే ఈరోజు ఉన్నాం మేము. వాళ్ళు ఉద్యమాల్లో పనిచేసింది కనుకనే వాళ్ళు ఉన్నారు. కొడుకైనంత మాత్రం వచ్చిన పదవులు కాదు అవి. ఎవరు కూడా కొడుకు పుట్టిండొచ్చు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చినందుకు అయిందనుకో, రాకపోయింటే వస్తుందని గ్యారెంటీ ఉండేనా? గ్యారెంటీ లేదు కదా. వచ్చినందుకు, ఉద్యమం ఉన్నందుకు మాతో పాటు వాళ్ళు అయినరు. కొడుకుగా అల్లులుగా ఉన్నందుకు కొంత బయట అరే సొంతంలో రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరి సమానత్వంగానే ఉన్నాం కదా. కులాల పేరు మీద రాజకీయాలు ఏం రాలేదు. ఇవాళ చాలామంది గ్రామాల్లో కేసీఆర్ గారు 300 మంది ఉంటారు జనాభా, కంటిన్యూ ఉన్నారు. చాలామంది
రెడ్డిలలో కూడా చాలా తక్కువ మంది ఉండరు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండరు. ప్రజలలో ఉన్నారు కనుక, పనిచేసింది కనుక, ఆపదలు ఆదుకుంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎన్నుకుంటారు. ఓటేసి కాడ ఎవరు జనంలో ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. అక్కడ కులాలు అనేటివి ఎక్కడ రాలే. ఇంకా అనేక మంది ఉంటారు. సర్పంచ్ ఒకటే ఇల్లు ఉంటుంది కులం, ఇవాళ అందరూ ఆయనకు ఓటేసి సర్పంచ్ చేసిండ్రు. కులం చూసి కాదు అక్కడ, అరే పనికొస్తాడు అని చెప్పేసి అని. ఇక్కడైనా మీరు అవన్నీ మార్చుకుంటే బాగుంటుంది. మేము బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కథమవుతుందండి చెప్పండి. 2 ఎంపీలు ఉన్నటువంటి బీజేపీ దేశాన్ని పరిపాలిస్తుంది. ఇలా ఇద్దరు ఎంపీలు. 50 సంవత్సరాల క్రితం పార్టీ లేదు అది. తర్వాత 2 ఎంపీలు ఉన్నారు, దేశాన్ని పరిపాలిస్తారు. మేము ఇలా 4000 పైగా గ్రామాల్లో సర్పంచులుగా ఉన్నాం. మేము ఒక్క పిలిపిస్తే 4000 గ్రామాల్లో మా పార్టీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ మాకన్నా 10 మంది ఎమ్మెల్యేలు మీరు ఎక్కువ ఉన్నారు, 10 మంది గుంజుకున్నారు, మీరు లేరంటారు కదా. ఇక అనుకుంటే ప్రభుత్వం నడుస్తుందా 2 ఏళ్ళు? మేము మీకు సహకరించినందుకే కదా, ప్రభుత్వానికి సహకరించినందుకే కదా ప్రభుత్వం నడిచింది. ఇలా ఇంతమంది సర్పంచులు ఉండగా ఎట్లా కథమవుతుంది పార్టీ చెప్పండి. తెలంగాణ తెచ్చిన పార్టీ ఇది, తెలంగాణ ఉద్యమం నడిపిన పార్టీ ఇది, రాజకీయ పార్టీ. ఇయ్యాల మొన్న ఉద్యమ పార్టీ, ఉద్యమ సమయంలో ఉద్యమ మాటలు మాట్లాడి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాట్లాడొచ్చు 4 మాటలు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రి అయిన క్షణమే సీట్లో కూర్చున్న తర్వాత ఈ ప్రాంత ప్రజలందరినీ సమానంగా చూసిండు. ఎవరైనా ఒక వర్గాన్ని కేసీఆర్ గారు మాట్లాడిండి ఇట్లానే బాధపడిండొచ్చు. లేదు కేటీఆర్ గారు ఏదో ఒక వర్గాన్ని, ఆంధ్రలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని ఇట్లా మాట్లాడిన కోపం పెట్టుకోవచ్చు. కానీ ఆ కులం కానీ ఆ వర్గం కానీ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీకేమైనా ఆస్తి నష్టమైందా ఇక్కడ? మీకేమైనా గౌరవం తక్కువైందా ఇక్కడ? మీకేమైనా ఆంక్షలు పెట్టినరా ఇక్కడ? మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇక్కడ? తెలంగాణకు మీకు ఒకే చట్టం ఉందా లేదా? ఒకే రకంగా మిమ్మల్ని చూసుకున్నారా లేదా? ఏదో సందర్భంలో ఏ సందర్భంలో ఏం మాట్లాడినాడో దాన్ని వ్యక్తీకరించి పూర్తిగా వీళ్ళంతా మాకు వ్యతిరేకం, ఈ కులానికి వ్యతిరేకం, లేకపోతే ఆంధ్రాలకు వ్యతిరేకం అన్నట్లా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్ర సోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీకు ఆంధ్రలో మంచిగుందా, తెలంగాణలో మంచిగుందా చూడండి. మీకు 5 ఏళ్లలో ఒకరికి మంచిగా ఉండదు, ఒకరు బాగుంటుంది. మళ్ళీ 5 ఏళ్ళు వచ్చిందానికి ఇంకొకరు మంచిగా ఉంటుంది, ఇంకొకరు బాగుండదు. ఒక 5 ఏళ్ళు అందరు ఇక్కడ వస్తారు, మళ్ళీ అటు పోతారు. మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు ఇంకో గవర్నమెంట్ రాగానే వాళ్ళు ఇటు వస్తారు, వాళ్ళు ఇటు పోతారు. కానీ మేము వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా కడుపులో పెట్టుకున్నాం. కానీ మిమ్మల్ని ఏమైనా వ్యత్యాసాలు చూసినామా చెప్పండి? చిన్న వ్యత్యాసం, ఎంట్రుక ప్రమాణ వ్యత్యాసం మిమ్మల్ని చూసినామా? ఏ క్యాస్ట్ అయినా, కమ్మలు కావచ్చు, కాపులు కావచ్చు, రాజులు కావచ్చు, అక్కడ రెడ్డిలు కావచ్చు, ఏ కులం అన కానీ ఎవరైనా చిన్న వ్యత్యాసమైన ఈ ప్రభుత్వం నడిపించిందా చెప్పండి? అత్యధిక ఆస్తులు సంపాదించుకున్నది, అత్యధిక ధనవంతులైంది, అక్కడ సంపాదించింది, ఇక్కడ డబ్బులు త్రిబుల్ చేసింది ఇక్కడ కాదా? హైదరాబాద్ కాదా? మీకు ఆశ్రయం ఇచ్చింది హైదరాబాద్ కాదా? బతకడానికి కానీ, సంపాదించుకోవడానికి కానీ, కూడబెట్టుకోవడానికి కానీ, దాన్ని మనం ఏమైనా వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే చూయించుకోవడానికి కానీ హైదరాబాద్ మీకు అన్ని ఏర్పాటు చేయలేదు ఈ ప్రభుత్వం. దయచేసి ఇవన్నీ కూడా పత్రికలు కూడా ఆలోచన చేయాలా. అన్ని పత్రికలు కూడా మనకేం నష్టం జరిగింది, మన వర్గాలకు ఏం నష్టం జరిగింది ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నుంచి అని. ఇవాళ మీ ఆస్తులు కోట్ల పోయిన ఆస్తులు ఇవాళ ఏమైపోయినాయి చూడండి. ఒక్కొక్కరు ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఎక్దమ్ స్టాక్ మార్కెట్లో పడిపోయినాయా లేదా? మరి ఎందుకు పడిపోయినాయి? దాన్ని పెంచాల్సిన బాధ్యత, పెంచుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కాదా? అరే ఎందుకు ఎక్కడ లోపం జరిగింది మనం సరి చేసుకోవాలంటే బాధ్యత కదా. ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ మాట ఇంటిస్తున్నాడు, మనం నిజంగా చెప్తామని కాదా? 42% రిజర్వేషన్ ఇస్తామని మీరే చెప్పింది, ఎవడు అడగలే. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎవరికి ఇవ్వలేదు. ఆయన ఇయ్యాల 86.5 అంటే 87% టోటల్గా సర్పంచ్ దగ్గర గెలిచిండ్రు ఈరోజు. అయినా మీ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తారు తప్ప మేము ఇంతమంది వచ్చామని చెప్పి ఎప్పుడన్నా మాట్లాడినరా? అలాంటి వర్గాలను ఎట్లా మెప్పించుకోవాలని ఆలోచన చేయాలి. అలాంటి వర్గాలను నష్టాన్ని కాకుండా చూడాలని చూడాలి. అలాంటి వర్గాలు కన్నెరేస్తే మళ్ళీ ఏమైపోతుంది గ్రామాలు అనేది ఆలోచన చేయాలి.
ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టకుండా మీరు అన్నమాటలు నిలబెట్టుకోకుండా తొందరపడి ఎలక్షన్ పెట్టి ఎవరు అడగని ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాని రిజర్వేషన్ సంగతి ఏంది మాట్లాడతలేరు. కౌన్సిలర్స్ పెడతామంటారు, ఆ రిజర్వేషన్ సంగతి ఏందో మాట్లాడతలేరు. సర్పంచ్లో సమావేశంలో మీరు మాట్లాడేది ఏంటంటే ఎంపీటీసీలు రేపు ఎలక్షన్ ఇస్తానా ఖచ్చితంగా 42% ఇస్తా, జెడ్పీటీసీలకు ఇస్తా, కౌన్సిలర్లకు ఇస్తా, గవర్నమెంట్ కేంద్రంతో కొట్లాడతా అని చెప్పాలి మీరు. బాధ్యత. ఎందుకంటే అక్కడ 87% సర్పంచులకు గెలిచినటువంటి వ్యవస్థను చూసి మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పాలా. అప్పుడు రాజకీయ బ్యాలెన్స్ అవుతుంది. ఎమ్మెల్యే ఎవరున్నా కానీ సరే మన చిన్న చిన్న పదవులు ఉన్నాయిరా సరిపెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఏం చేస్తారు, అందరికీ సమానత్వం ఉండాలి. ఒక ఇంట్లో కూడా 10 మంది అన్నదమ్ములు ఉంటే ఈక్వల్గా చూస్తారు. ఓన్ కారు ఇప్పిస్తే ఓన్ పొలం ఇప్పిస్తారు, ఒక బండి ఇప్పిస్తారు. అట్లా కూడా ఇక్కడ కూడా వ్యవస్థలో మెజారిటీ వర్గాలు ఓట్లేసే వర్గాలకు బ్యాలెన్సింగ్ చేసుకోవాలా, పొలిటికల్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలా. చేసుకున్నప్పుడు మీరు ఏ పదవులు ఉన్నా ఎవరు పట్టించుకోరు, జనం సరే మంచిది అనుకుంటారు. అది మీరు బ్యాలెన్సింగ్ చేయరు, దాని గురించి మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ గారిని తిట్టుకుంటే మాకు బాధ కలుగుతుందండి. ఎందుకంటే కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాదు, మేము ఉన్నాం, ఆయన ఎమ్మడి ఉన్నాం, సావు దగ్గర నిరాదీక్ష చేసినప్పుడు ఉన్నాం, అడుగున ఉన్నాం. ఇలా ఈ వయసులో ఇంత పెద్ద వయసులో తండ్రి లాంటి వయసులో ఉన్నటువంటి వ్యక్తిని సావాలని చెప్పి కోరుకుంటారా అండి ఎవరైనా? మంచిదేనది. మీరే ఆలోచన చేసి మీరు ఆవేశంలో మాట్లాడితే ఇప్పుడు మీకు ఆవేశం ఎందుకు? ముఖ్యమంత్రి అయ్యారు, 20 ఏళ్ళలో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంతోమంది కాంగ్రెస్లో బటికీలు కొడుతుంటే కూడా ఏమైతే లేరు చాలామంది. అక్కడ మీరు అంత పెద్ద స్థానంకి వచ్చిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఇంకా పాత ఆ స్థానంలో వచ్చిన తర్వాత మళ్ళీ నీవు పాతగానే మాట్లాడితే తెలంగాణ సమాజం క్షమిస్తుందా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికుంటుంది. తెలంగాణ తెచ్చిన పార్టీ కనుక బీఆర్ఎస్ పార్టీ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గ్యారెంటీ అవుతాడు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. మీకు మళ్ళీ అధికారం రావాలంటే మీరు మళ్ళీ అధికారం రావాలంటే మీరు చేసిన హామీల గురించి ఆలోచన చేయండి. కేసీఆర్ తింటే 3వసారి మళ్ళీ వస్తారా? 2వసారి మీరు లేదంటే 6 గ్యారెంటీ మొత్తం అమలు చేస్తే వస్తారా? ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తారా? ఎంత డిఫరెన్స్ ఉందండి మీకు మాకు? 1.8% ఉంది ఓటింగ్ శాతం. ఓన్లీ 1.8 ఎలక్షన్స్లో 1.8% అప్పుడు ఉంది. ఇప్పుడు సర్పంచ్లో చూడండి మీరు ఎంత శాతం ఉందో చూడండి, ఎంత శాతం పెరిగిందో చూడండి. మొత్తం పడిపోయిందా? కేసీఆర్ గారి మీద ఇమేజ్ పోతే ఒక్క ప్రెస్ మీటు 3,23 లక్షల మంది ఎట్లా చూస్తారు మరి? ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కోట్ల మంది జనం చూసిన చరిత్ర ఎక్కడ ఉందో చెప్పండి. మాట్లాడానికి అందరికి వస్తుంది. తెలంగాణలో ఉట్టిపోయిన చిన్న ఊర్లకించి వచ్చినాం మనం. గబ్బు గబ్బు భాష వస్తుంది అందరికీ. మామూలు గబ్బు గబ్బు భాష కాదు, గలీజ్ భాష వస్తుంది అందరికీ. ఎంతసేపు నిమిషం కాదు మాట్లాడుకుంటే ఏముంది? అది గొప్ప సంస్కృతి అవుతుందా? వీడైనా తెలంగాణ గురించి కొట్లాడు, అధికారిగా ఉన్నాడు, మంత్రి చేసి అంటాడు, వీళ్ళైనా ఎమ్మెల్యేలు చేసి గిదని అంటారు. మిమ్మల్ని కూడా ఇంత స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలు మీరు ఏం మాట్లాడుతున్నారు వినేటట్టే చేసుకోండి. అరే ముఖ్యమంత్రి ఏం హామీ ఇస్తాడు, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టిండి అనగానే ఏం శాంక్షన్ అవుతుంది. గతంలో కేసీఆర్ గారు వచ్చిందంటేనే రైతు బంధు పెరుగుతుందా, లేకపోతే పిండి సంచులు ఇంకేమైనా వస్తాయా, తక్కువ ధరకి ఇస్తారా, సబ్సిడీ ఇస్తారా ఎదురు చూస్తుంది. మీ ప్రసంగానికి కూడా రైతులు వచ్చి మాకు ఏం హామీ ఇస్తాడు ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. అలాంటిది లేకుండా ప్రజలకు మీరు ఏం సందేశం ఇద్దామనుకున్నారు, ఏం నేర్పుదామనుకున్నారు, పిల్లలకు ఏం బూతులు నేర్పుదామనుకుంటారు చెప్పండి. పిల్లల్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? దయచేసి సలహాదారులు ఎవరైతే ఉన్నారో మీరందరూ ముఖ్యమంత్రి గారిని ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకు కూడా కేసీఆర్ గారు కానీ వాళ్ళకి కానీ కూడా మస్తు వస్తుంది. అట్లా కాదు, తిట్టుకుంటే పోతే కాదు, మళ్ళీ గవర్నమెంట్ రాదు. కేసీఆర్ నిడితే నెక్స్ట్ గవర్నమెంట్ మనం కాదు. మనం ఇచ్చిన హామీ నెరవేర్చాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, 60% జనాభాగా బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఎస్సీ ఎస్టీ గురుకులాలు బాగు చేయాలి, బీసీ గురుకులాలు బాగు చేయాలి. ఓసీలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా గురుకులాలు పెడదామని కేసీఆర్ గారు అన్నాడు, అవి కూడా పెట్టాలి.
విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, ఇండస్ట్రీస్ రావాలి, కొత్త కొత్త మార్క్ రావాలి. ముఖ్యమంత్రి మార్క్ రావాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ముఖ్యమంత్రి మార్క్ అంటే బూతుల మార్క్తో మార్క్ అనేది రాదు. బూత్ పురాణాలతో ఎవరు కూడా పరిపాలించలేదు. బూతులు బంద్ చేసుకొని మాట్లాడితే మీకే చాలా గౌరవంగా ఉంటుంది. విజ్ఞతతో మేము మాట్లాడుతున్నాం. మీరు తిడితే చాలామంది ఏడ్చిండ్రు, ముసలోళ్ళు ఏడ్చిండ్రు, అయ్యా కేసీఆర్ని ఇట్లా తిడతారా అని. కనుక్కోండి మీరు కావాల్స్తే, బంద్ చేయండి. ఖచ్చితంగా దీన్ని మాత్రం మేము సహించాం. మీరు గ్యారెంటీలు సహించాం. పాలమూరుకు అన్యాయం జరిగితే కూడా మేము ఊరుకోం. ఖచ్చితంగా 90 టీఎంసీలు కావాల్సిందే, కాలువలు టెండర్ విలువాల్సిందే. మీరు ఏం చేస్తారో ఎట్లా కొట్లాడతారో తెలియదు. బీజేపీ మీరందరూ కూడా దగ్గర ఉంటారు ఇక్కడ. కనుక ఇద్దరు కలిసి మాట్లాడుకొని, కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకొని ఇమ్మీడియట్గా 90 టీఎంసీలు ఇవ్వాలి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ రాకముందు పాలమూరులో చెప్పింది. మోడీ గారు అలంపూర్లో సభలో చెప్పిండు, భూత్పూర్ సభలో కూడా చెప్పిండు, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు జాతీయ హోదా ఇస్తా అని. మాకు జాతీయ హోదా వద్దు, 1 రూపాయి వద్దు. మాకు రావాల్సిన న్యాయమైన వాటా 90 టీఎంసీలు ఇప్పించి టెండర్లు పిలిచి తొందరగా కాళ్ళు దోగండి. ప్రతి కాలువకు మీరు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మా రైతాంగాన్ని మీరు కాపాడండి. ఉట్టి కొట్లాటలతో ఇవి టైంపాస్ చేస్తే, మాటలతో టైంపాస్ చేస్తే మాకు కుదరదు. నల్లమల్ల బిడ్డ, పాలమూరు బిడ్డ అనే పేరు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే పేరు స్థిరస్థాయి ఉంటుంది. కానీ కేసీఆర్ గారిని తిరిగితే స్థిరస్థాయిగా ఉండదు దయచేసి. కనుక దాని మీద దృష్టి పెట్టి ఆ రివ్యూలు చేయండి. ఆ రివ్యూలు కంప్లీట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా మేము ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక మాజీ మంత్రిగా, పాలమూరు బిడ్డగా నేను ఆ భాష చూసి బాధతో నేను ఈరోజు ఒక విజ్ఞతతో మీకు చెప్తున్నా. ఇక మీరు మార్చుకోకపోతే ప్రజలకు కూడా ఓపిక సహనం ఉంటుంది. తర్వాత మీరే బాధపడతారే, ఈ స్థాయిలో పెట్టిన తర్వాత కూడా నేను తప్పు చేసుకున్నా అని చెప్పి మీరే ఇది చేయాల్సి వస్తుంది. కనుక దాన్ని బంద్ చేసుకోవాల్సిందిగా చెప్తూ, మరి పెద్దలు సలహాదారులు కూడా మంచి స్థలాలు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలని, 100% వచ్చే ఎలక్షన్ 42% రిజర్వేషన్తోనే ఖచ్చితంగా పోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారు మరి ఆయన చాలాసేపు మీటింగ్కి వచ్చేటప్పుడు తలుపు పెట్టుకొని నేర్చుకున్నట్టుంది. ఆయన ఆవేదన, ఆక్రోశము, బాధ అంతుబట్టలేక ఏ సభకు వచ్చిండో ఏం మాట్లాడుతున్నో అర్థం కాకుండా మాట్లాడిండు. తెలంగాణ సమాజం కాదు కదా, మొత్తం సమాజం తలతో సిగ్గు ఉంచుకునే విధంగా భాష మాట్లాడుతారు. ఏ దేశ ప్రధానమంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ విదేశాల్లో ప్రెసిడెంట్లు మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుందాం, కొత్త విషయాలు, చరిత్ర గురించి ఏం చెప్పారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ప్రజలు ఆసక్తిగా చూస్తారు. కానీ దౌర్భాగ్యం ఏందో ఈ ముఖ్యమంత్రికి ఏందో మరి ఏం షోక్, ఇదేంది స్వామి నీకు, తొండల షోక్ ఏంది, పాముల షోక్ ఏంది, పేగుల షోక్ ఏంది స్వామి ముఖ్యమంత్రికి ఈ షోకులు ఉంటాయి స్వామి? తొండలు, పాములు, పేగులు ఏంది స్వామి? నువ్వు రాష్ట్రానికి ఏం చేయదలుచుకున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తన కుటుంబానికి అన్యాయం జరిగినా సహిస్తాడు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే సహించడు. ఆయన ఏమడిగాడు? మీకు కావాల్సినంత టైం మేము ఇచ్చినాం, 2 సంవత్సరాలు అయింది, 90% పూర్తి చేసినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మీరు 45 టీఎంసీల నీటికి ఒప్పుకున్నారు. మీరు తప్పు చేసిండ్రు. పాలమూరుకు, రంగారెడ్డికి, నల్లగొండకు మీరు అన్యాయం చేసిండ్రు. ఇది మీరు ఇలాగే చేస్తే మేము ప్రతిపక్షంలో ఉన్న మా పాత్ర పోషించి మీ తోలు తీస్తామని చెప్పాడు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి, పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టడానికి, నీవు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కన పెట్టడానికి నీవు ఈ లాంగ్వేజ్ వాడతావా? ఏం చెప్పదలుచుకున్న సమాజానికి? ఇలా గ్రామీణ ప్రాంతంలో నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, పోలీసులు లేకుండా ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే
రియల్గా మీరు మొగోళ్ళు అయితే మీకు మొగ పుట్టుకనే పుడితే మీరు అంటారు కదా మీ లాంగ్వేజ్లో నేను మాట్లాడితే మీ మొగ పుట్టుకనే మీరు పుడితే మీరు గ్రామీణ ప్రాంతాలకు వచ్చి మహిళలతో మీటింగ్ పెట్టి మీకు 2,500 రూపాయలు వస్తుందా చేతులు లేపమని అడగండి. ఒక రైతు వేదికల్లో మీ ఎమ్మెల్యేలు వచ్చి మీటింగ్ పెట్టి మీకు సంపూర్ణంగా రుణమాఫీ జరిగిందా అని చేతులు లేపి అడగమనండి. మీకు రైతు బంధు 15,000 వస్తుందా రైతు బంధు అడగమనండి. అది చేతగాక ఇవాళ మీ ఎమ్మెల్యేలు దేనికి పరిమితమైనండి? శ్రీమంతాలకు, బర్త్డేలకు, పెళ్ళిళ్ళకు తప్ప ఏం చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు? 2 సంవత్సరాలు అయింది, తట్టెడు మట్టి తీయలే. ఏమైంది? ఒక ఆయన జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. మీరు మీ ఎమ్మెల్యేల జేబులు ఏమున్నాయి? జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి దానికి మీరు ఇలా రూపాయలు కట్ చేస్తున్నారు. అంతే కదా మీరు చేసింది 2 సంవత్సరాల్లో. రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా మీరు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి అక్కసు గక్కి ఇవాళ మీరు పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి కుటుంబాన్ని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిట్టడమే మీ ప్రధానంగా బతుకు. ముఖ్యమంత్రి గారు మీకు ఒక సూచన చేస్తున్నాను నేను, మీకన్నా చిన్నవాడిని వయసులో. ఒక పని చేయండి, మీరు 29 తారీఖు నాడు అసెంబ్లీ పెడుతున్నారు, నేను చూశాను. 29 తారీఖు నాడు అసెంబ్లీ పెట్టి ఒక 30 రోజులు ఒక సెషన్ పెట్టండి. 1 రోజా 2 రోజులా 3 రోజులా కేసీఆర్ గారిని తిట్టండి. మీ లాంగ్వేజ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అందరు కలిసి కేసీఆర్ గారిని తిట్టండి. ఒకరోజు ఉదయం మల్లో సెక్షన్ పెట్టండి, హరీష్ రావు గారిని తిట్టండి. మల్లో సెక్షన్ పెట్టండి, కేటీఆర్ని తిట్టండి. ఇంకా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మనమడి ఉంటే వాళ్ళ మనమడి తిట్టండి. ఎంతమంది తిడతారో ఆ కుటుంబాన్ని తిట్టండి. తిట్టిన తర్వాత అయిపోయిన తర్వాత 6వ రోజు 7వ రోజు నాడు మీ 6 గ్యారంటీల మీద చర్చ పెట్టండి. మీ 6 గ్యారంటీల మీద చర్చ పెడతారా? దమ్ముందా? మీరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టడం ఎన్ని రోజులు తిడతావు ఇలాగా? ఎన్ని సంవత్సరాలు తిడతావు ఇలాగా? ఏంది నీకు ఓటేసింది కేసీఆర్ని తిట్టడానికా? కేసీఆర్ గారి కన్నా గొప్పగా కేసీఆర్ గారు జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిండు కదా, నువ్వు నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టు. కేసీఆర్ గారు నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు కదా, నువ్వు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వు. కేసీఆర్ 10,000 ఇచ్చిండు కదా, నువ్వు 15,000 రైతు బంధు ఇవ్వు. ఏం చేసినావు చెప్పు? ఇందిరమ్మ రాజ్యం తెచ్చినావు. ఏం తెచ్చినావు? ఆ రోజు పాటలు పెట్టినావు, నువ్వు 3 రంగుల జెండా బట్టి అని పాట పాడినావు. అందులో పని పాట బాగుంది, కానీ తెలంగాణ ప్రజలు అందులో తాత్పర్యాన్ని గుర్తులేకపోయారు. ఏం చేసినావు ఇందిరమ్మ రాజ్యంలో? ఆనాటి రోజులు తెస్తావు. ఏం చేసినావు? అప్పుడు మహిళలు బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం పోయేది, సిగలు పట్టుకొని కొట్లాడుకుంటే ఇలా ఫ్రీ బస్సు పెట్టి ఇలా బస్సుల సీట్ల కొరకు మహిళలు ఇలా ఏది వాళ్ళ సిగలు పట్టుకొని కొట్లాడే రాజ్యం తీసుకొచ్చినావు. ఆయన ఇందిరమ్మ రాజ్యం తెచ్చినావు. ఇది తెచ్చినావు. ఏం చేసినావు? ఇలా రైతులను లైన్లు నిలబెట్టి యూరియా కోసం లైన్లు నిలబెట్టి వాళ్ళ బాత్రూమ్ వస్తే వాళ్ళ చెప్పుల లైన్లు నిలబెట్టి రాజ్యం తీసుకొచ్చినావు. ఇదా నువ్వు తెచ్చిన రాజ్యం? 2 ఏళ్ళ ఏంది మార్పు తీసుకొచ్చినావు? 20 ఏళ్ళ కింద ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తున్నావు. ఇదా ఇందిరమ్మ రాజ్యం? ఇదా నువ్వు చేస్తున్నది ప్రజాపాలన? పోలీసులను పెట్టి పోలీసులతో పాలన చేసి నీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు. మాకు మాట్లాడనీకి రాదా? ఎవరు నువ్వు ఇచ్చింది? ఎవరే? నీ పార్టీ హామీలనే ఒక మోసపూరితం ఉంది. 420 అంటే 420 కాడంటారు. నీ హామీలు 420, నువ్వు 420, నీ మంత్రులు 420, నీ ఎమ్మెల్యేలు 420, మొత్తం టోటల్గా నీ పార్టీ 420. మొత్తం నీ పార్టీ 420. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా, 6 గ్యారంటీలు ఇచ్చి అమలు చేయకుండా ఇలా ప్రజలను మోసం చేసి ఇలా ఎన్ని రోజులు? 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఇలా కేసీఆర్ అసెంబ్లీకి రాలేదంటాడు. రామ్ బాధాప్తా నిన్ను దింపినాకనే, నిన్ను ఇంటికి పెట్టినాకనే పులిలా మళ్ళీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, అసెంబ్లీలో అడుగు పెడతాం. శపథం చేసిన ముఖ్యమంత్రి గారు నిన్ను దింపాల్సిన ప్రజలు. ఇవాళ గ్రామీణ ప్రాంతం అంటూ తొండలుతాను. గ్రామీణ ప్రాంతంలో రైతులు గతంలో నాటుకోళ్లు పెంచేవాళ్ళు ఇప్పుడు తొండలు పెంచుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వస్తావా, ఎప్పుడు ఈ కాంగ్రెస్ల లాగులు తొండలు ఇచ్చుకూడదామా అని చూస్తున్నారు. మేము కాదు, నువ్వు మమ్మల్ని అంటున్నావు. కానీ ఇలా చరిత్రలో, తెలంగాణ చరిత్రలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా లాగుల తొండలు వేసి కొట్టే రైతులు కొడతారు. మేము కొట్టాల్సిన అవసరం లేదు. మీకు ఆ రోజు కంపల్సరీ వస్తుంది. భాష మార్చుకోండి, భాష మార్చండి. ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ.
కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆయన గొప్ప వ్యక్తిగా ఇప్పటికీ ప్రజలు మనసులో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు అన్నారు, 2 రూపాయలకు కిలో బియ్యం పెట్టాడు, జనతా వస్త్రాలు ఇచ్చాడు, మంచి పాలన అందించిన మహానుభావుడు అంటాడు. తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి నీవు ఏం చేసినావు చెప్పు. తిట్ల భాష పెడితే ఇలా దేశంలో ఇలా మొట్టది ప్రజ తీసుకోగలుగుతారు. అంతే ఒకటి. ఇదా మీరు చేసేది ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే భాష? ఇలా భాష నువ్వు మాట్లాడినే కాకుండా నీ సర్పంచ్లకు నేర్పిస్తున్నావు. ఏంది భాష ఇది? ఒక సినిమా యాక్టరో ఒక సెలబ్రిటీయో అతను యాడ్లు చేసి అతను అతను వాడినటువంటిది వస్తే కింది వాళ్ళకు వాడతారు, వాళ్ళ అభిమానులకు వాడతారు. మరి ఏమి నేర్పిస్తున్నావు ఇది రాష్ట్రానికి? మీరు ఈ రాష్ట్రానికి సెలబ్రిటీ లాగా నువ్వు, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక సెలబ్రిటీ లాగా నువ్వు మరి ఏమి సందేశం ఇస్తున్నావు రాష్ట్ర ప్రజలకు, పక్క రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? అసహించుకుంటున్నారు. ఇలా మీ లాంగ్వేజ్కి మీ ప్రవర్తనకు వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఇలా ఫైనాన్స్లో సర్పంచ్లకు బిల్లు రావాలంటే 20% లేనిది బిల్లు రావడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లు రావాలంటే 10-20% లేనిది బిల్లు రావడం లేదు. దాని గురించి ఎందుకు మాట్లాడవు? మీ మంత్రుల అవినీతి గురించి ఎందుకు మాట్లాడవు? మీ ఎమ్మెల్యేల అవినీతి గురించి ఎందుకు మాట్లాడవు? దాని గురించి మాట్లాడు. ఓన్లీ కేసీఆర్ దొరికిందా నీకు మాట్లాడి? నీకే కేసీఆర్ కుటుంబమే దొరికిందా? ఎన్ని రోజులు నీ అక్కస్, ఎన్ని రోజులు నీ ఆవేదన చెప్పు. ఒకటే రోజు తిట్టాయి, ఎంత తిట్టాలనుకుంటావు అంత తిట్టాయి. తిట్టి ఇప్పుడు మీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు చెడదాం పెడదామా? ఇచ్చినవా? చైతాన్ని పెట్టి ఇచ్చిన 4,000 రూపాయలు ఇచ్చినవా? మహాలక్ష్మి కింద 2,500 ఇచ్చినవా? ఇవ్వు. చేతనైతే 2,500 ఇవ్వు. మేము మీ ఎమ్మెల్యేలను పిలిచి సన్మానం చేస్తాం, మీ మంత్రులను మేము సన్మానం చేస్తాం. అంతేగాని నీవు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను పక్కన పెట్టి దాన్ని డైవర్షన్ చేయడానికి ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద నీ వైఫల్యాల మీద మాట్లాడితే ప్రజలకు వెళ్ళిపోయింది, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుందని గమనించి ఆలోచన చేసి ఏం చేయాలి అనేది తిప్పికొట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇలా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇకనైనా మీ మంత్రివర్గానికి ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే కొడుకులు అంటాడు. మాకు రాదా? కొడుకలాలా అనలేమా? పెద్ద పనే మాకు అది. కొడుకలాలా ఒక్కొక్కరిని తిరగనీయమని చెప్పి మేము ఎమ్మెల్యేలు అనలేమా? కానీ మాకు కేసీఆర్ గారు ఆ సంస్కృతి నేర్పిండు. మాకు ఆ భాష రాదు, మాకు ఆ లాంగ్వేజ్ రాదు. మాకు ఒకటే లాంగ్వేజ్, ఎక్కడ చెక్ డ్యామ్ కట్టాలి, ఎక్కడ పేదవాడికి ఏం చేయాలి, మాకు ఒకటే ఎక్కడ ఏ ఊరికి రోడ్ వేయాలి, ఏ ఊరికి నీళ్ళు వేస్తలేవని చెప్పి మేము నేర్చుకున్నాం తప్ప మీలాగా ఆ కేసీఆర్ కొడుకు అని చెప్పి ఒక ఎమ్మెల్యే వాడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మళ్ళా రెండోసారి ఎమ్మెల్యేలు గారు వీళ్ళు. అట్లాంటి ఎమ్మెల్యేలు ఒక ఇవాళ కేసీఆర్ కేటీఆర్ తిడితే కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు దొరుకుతామని తిట్టడం మంచి పాచ కాదు. ఈయన నేను అధికారంలోకి రాని అనే శపథం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. మీరున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మీ పీసీ అధ్యక్షుడు, మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అర్థం అడ్డం పడ్డా తొక్కుకుంటూ పోయి ఈయన బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తారు. దీన్ని ఎవరు కాపాడలేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఆల్రెడీ ప్రజలు ఎన్నికల కొరకు చూస్తున్నారు, టైం కొరకు. నీకు అధికారం ఉంది, పోలీసుల యంత్రాంగం ఉందనే ఉద్దేశంతో ప్రజలు ఏ టైంలో ఎప్పుడు తీర్పు ఇవ్వాలో ప్రజలు బాగా వ్యక్తులు అర్థమైపోయింది. వాళ్ళకు మోసపోయినాం, దగాపడ్డాం అనే ఆలోచన అర్థమైంది. ఇప్పుడు ఏమైనా సమయం కోసం ఎదురు చూస్తారు. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిపక్షాలుగా మమ్మల్ని తీసుకెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడిపి అఖిల పక్షాన్ని తీసుకోబో. పాలమూరుని బిడ్డనన్నావు కదా, పాలమూరుకి న్యాయం చేయి. పాలమూరుకు రావాల్సినటువంటి న్యాయం చేయక, హామీలు చేయక పాలమూరు బిడ్డనంటావు, నల్లపిల్ల బిడ్డనంటావు. ఎక్కడ నల్లమల్ల, ఎక్కడ నువ్వేంది, ఏంది నువ్వు? ఎన్నిసార్లు మాట్లాడతావు ఉపన్యాసం నల్లమల్ల బిడ్డనని? నల్లమల్ల బిడ్డని నల్లమల్లకి ఏం చేసినావు? పాలమూరు బిడ్డని పాలమూరుకి ఏమి ఇచ్చినావు? ఒక పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేయలేడు, ఒక నేషనల్ హైవే తీసుకురానేళ్ళడు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి ఎట్లయితే ఒక ముఖ్యమంత్రిగా పాలమూరుకి ఇవ్వాల్సింది. కానీ అన్ని హామీల మీద, పేపర్ల మీదనే వస్తున్నాయి తప్ప ఎక్కడ గ్రౌండ్ రియాలిటీ కనపడతలేదు. అందుకే మేము చెప్పేది ఒకటే, తస్మాత్ జాగ్రత్త. మీరు భాష మార్చండి, మీ పరిపాలన మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయండి, ప్రజలలో శబాష్ అనిపించుకోండి. ఇంకో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండు, మాకే అభ్యంతరం లేదు. కానీ ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మాట్లాడుతూ నేను ఇప్పటికే బేషరతుగా ముఖ్యమంత్రి, మంత్రిమండలి, ఎమ్మెల్యేలందరూ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. చీకటి రోజుగా నేను కంపల్సరీ నీవు మాట్లాడిన భాష తప్పకుండా తెలంగాణ చరిత్రలో
ఈ నీ నాశనానికి నీ వినాశనానికి పునాది కాబోతుంది ఆ లాంగ్వేజ్. అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం తెలంగాణ ప్రజలకు ఒక సంస్కారం ఉంటుంది, ఒక వినయత ఉంటుంది, ఒక విధేయత ఉంటుంది. కానీ మరి నువ్వు మరి నల్లమల బిడ్డ అంటావు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఏమని వచ్చినావు, మాట్లాడే భాష తప్పు. చిన్న వయసులో నువ్వు మోసం చేసో మభ్యపెట్టో ఏదో విధంగా ముఖ్యమంత్రి అయినావు, చాలా సంతోషం, చాలా సంతోషం, నో డౌట్. కానీ ఇంకా అదే ముఖ్యమంత్రి అదే మోసాన్ని చేస్తానంటే, అదే మోసాన్ని నేను కంటిన్యూ చేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? మీరు నీతి నిజాయితీగా మీరు ముఖ్యమంత్రి కాలేదు. మీరు ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణ ప్రజలు మోసం చేసి మీరు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నారు. అయినా కానీ అప్పటి వరకు చేసిన మోసాలైనా ఇప్పటికైనా మర్చిపోయి, 2 సంవత్సరాలు చేసిన మోసాలైనా మర్చిపోయి, ఇగో ఈ రోజు నుంచి అన్నా మంచి చేద్దాం, ప్రజలకు ఒక మంచి పని చేద్దాం, నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక గొప్ప పని చేసిననే చిరస్థాయిగా నీ పేరు ఉండేటట్టు చేసుకోండి. నేను ఒక చిన్న పిల్లవాడిగా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా, నీకు తెలంగాణ పౌరుడిగా, పాలమూరు బిడ్డగా, పాలమూరు వలసల బిడ్డగా నేను ఒక సూచన చేస్తున్నాను నీకు. మీరు గమనించండి. మీరు ఒకసారి మీకు ఉంటుంది కదా, మీ పాలన చేస్తున్నటువంటి మీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నిన్న మీరు మాట్లాడిన లాంగ్వేజ్ కూడా రిపోర్ట్ తెప్పించుకోండి. ఇట్లాంటి ముఖ్యమంత్రికి మేము ఓటేసినామని చెప్పి ప్రజలు అసహించుకునే స్థాయికి వచ్చిండ్రు. అది మంచి పద్ధతి కాదు అని ముందుకు చెప్తూ, ఇంకొకసారి అయినా ఇట్లాంటి లాంగ్వేజ్ మాట్లాడకుండా పాలన పైన, హామీల పైన, గ్యారంటీల పైన దృష్టి పెట్టాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు నేను సూచన చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. నిన్న కోద్గి సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పెద్దలు కేసీఆర్ గారి మీద ఒక తండ్రి లాంటి వ్యక్తి వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చిన భాషలో బూతు పురాణాలు స్టార్ట్ చేసినాడు. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, నువ్వు చదువుకున్న బల్లెనికి బడిలో నీకు బూతు పురాణమే నేర్పిరా? నీకు చదువు చెప్పిన గురువు గిట మరి చచ్చిండో బతికిండో కూడా బతికి ఉంటే మాత్రం ఆ గురువు కూడా ఆత్మహత్య చేసుకుంటాడు. నీ భాష చూసి, నీ యొక్క భూత పురాణం చూసి ఆత్మహత్య చేసుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, రైతులకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి 2 సంవత్సరాల నుంచి పక్కన పండబెట్టిండు. దాన్ని మనం 27,000 కోట్లు ఖర్చు పెట్టి పనులు చేస్తే ఒక 7-8 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడితే, ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయ చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాక, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద బూతు పురాణాలు స్టార్ట్ చేసినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే, నల్లమల పులివో పిల్లివో, నువ్వు నల్లమల పిల్లివైతే ఆ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయి. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరు, 6 గ్యారెంటీలు అమలు చేయి. ఒక్క హామీ కూడా అమలు చేయలే. నీకు ఛాలెంజ్ చేస్తున్నా, కొడంగల్ నీ సొంత నియోజకవర్గం, మన ఇద్దరు సొంత నియోజకవర్గం కొడంగల్నే ఏదో ఒక గ్రామం తీసుకుందాం. ఆ గ్రామంలో నువ్వు వస్తావా, మీ జిల్లా మంత్రిని పంపుతావా, నీ ఎమ్మెల్యేని పంపుతావో పంపు, నేను వస్తా. ఆ గ్రామంలో నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఒక్కటని అమలు చేస్తే నేను మళ్ళీ రేపు వచ్చే ఎన్నికల పోటీ చేయని నీకు ఇనాన్ని మధ్య చేస్తా కొడంగల్. నీకు దమ్ము ధైర్యం ఉంటే నా చర్చ సవాల్ స్వీకరించు. ఆ గ్రామంలో నీవిచ్చిన 2,500 పెన్షన్ వచ్చిందా? సంపూర్ణ రుణమాఫీ చేస్తాను రైతులకు. డిసెంబర్ 9 తారీఖు మొట్టమొదటి సైన్ రైతులకు రుణమాఫీ మీద సైన్ పెడతాను. ఎక్కడన్నా 40% కానీ ఎవరికైనా 30% దాటి రుణమాఫీ అయితే దానికి నేను ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నా. ఎక్కడన్నా 4,000 పెన్షన్ వచ్చిందా? ఈరోజు 500 సిలిండర్ అంటున్నావు, 500 సిలిండర్ వచ్చిందా? అంతెందుకు బోనస్, వరి బోనస్ 500 బోనస్ ఏ రైతుకన్నా వచ్చిందా కొడంగల్? ఇప్పుడు ప్రజెంట్గా రేపే చర్చ పెడదాం. ఏ రైతుకన్నా వరికి బోనస్ వస్తే నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని మా ప్రశ్నిస్తున్నా. 6 గ్యారెంటీలు అమలు చేయలేక కేసీఆర్ గారిని తిట్టాలా, కేటీఆర్ గారిని తిట్టాలి, డైవర్షన్ చేయాలి, ప్రజల డైవర్షన్ చేసి కాలం గడపాలని ముఖ్యమంత్రి గారు చూస్తూ ఉన్నారు. నీ డైవర్షన్ పాలసీ చెల్లయి ప్రజలు గమనిస్తున్నారు. కొడంగల్ ప్రజలు తల వంచుకొని సిగ్గుపడుతున్నారు.
మేము ఎందుకు ముఖ్యమంత్రిని చేసినామా, మా ప్రజలు అందరం ఓట్లేసి కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి ఎందుకు చేసినామా అని కొడంగల్ ప్రజలే తల వంచి సిగ్గుపడతా ఉన్నారు. అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా తల వంచి సిగ్గుపడతా ఉన్నారు నీ భాష చూస్తే. అట్లాంటి భాష ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో మాట్లాడలే. నీ భాష మార్చుకోకపోతే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, తీవ్ర పరిణామాలు ఉంటాయి. కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని తిడితే కేసీఆర్ గారు ఖాళీ గోటికి సరిపోవు, నువ్వు కేసీఆర్ గారి నుంచి మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తొండలు ఇడుస్తా, లాగులు ఇడుస్తా, చెట్టు కట్టేస్తా, మల్లన సాగర్ దుంకి సస్తాడు, ఇట్లాంటి మాటలు. నువ్వు 2 సంవత్సరాలల్లా ప్రజలకు ఏం చేసినావు, మళ్ళీ 3 సంవత్సరాలలో ఏం చేస్తావు అది చెప్పాలి. ఏ సభ పెట్టినా కానీ ప్రజల గతంలో ఏం చేసినావు, ముందు ఇంకేం చేస్తావో, ప్రభుత్వం ఏం చేస్తుందో ఆ విషయాలు చెప్పాలి తప్ప ఎప్పుడు చూసినా కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టాలి. 2 సంవత్సరాల నుంచి తిట్టుకుంటూనే నువ్వు పాలన చేస్తున్నావు తప్ప ఒక్క కార్యక్రమం ఇంతవరకు చేయలే. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రారంభించుకుంటూ పోతాం. కొడంగల్లో కూడా మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. నువ్వు రిబ్బన్, మీ సోదరుడు తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నాడు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా జరగలే. కేసీఆర్ గారు మాకు అభివృద్ధి మీద పోటీ పడిచ్చిండు. మేము ఉన్నప్పుడు మంత్రులం కానీ శాసనసభ్యులం కానీ ఎక్కడ అభివృద్ధి చేయాలి, ఏ గ్రామం అభివృద్ధి చేయాలి. మాబునార్ పట్టణం చూడండి 10 ఏళ్ల క్రితం ఎట్లుండి ఇప్పుడు ఎట్లయింది. నారాయణపేట పట్టణం చూడండి 10 ఏళ్ల క్రితం ఎట్లుండే, తెలంగాణ వచ్చిన తర్వాత నారాయణపేట పట్టణం ఎట్లయింది. అంతెందుకు నువ్వు నిన్న కోజిలో పెట్టిన సభ, ఆ కోజి పట్టణం 10 సంవత్సరాల కింద పందులు ఉంటుండే. కేసీఆర్ గారు భారతమాల కింద భూత్పూర్ నుంచి చించోల్ హైవే రోడ్డు పెట్టిస్తే బ్రహ్మాండంగా కోజి పట్టణం తయారైంది. అక్కడనే ఇప్పుడు నువ్వు దిగిపోయి అక్కడ పోయి మీటింగ్ పెట్టినావు. అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము పోటీ పడితే కేసీఆర్ గారు తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచిండు. ఆ సంపద పెంచే తెలివి లేదు. మేము అభివృద్ధిలో పోటీ పడితే మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు భూదందలలో పోటీ పడతా ఉన్నారు. కమిషన్లు ఎట్లా పంచుకోవాలో పోటీ పడతా ఉన్నారు. కేసీఆర్ గారు గతంలో తెలంగాణ సంపద పెంచిన ఒకటే ఎగ్జాంపుల్. గతంలో ఒక శాండ్ విషయంలోనే తెలంగాణ రాకముందు ఒక శాండ్కే 600 కోట్ల సంవత్సరానికి ఇన్కమ్ వస్తే 5 ఏళ్ల లోపల 7,000 కోట్లు దాన్ని పెంచి ఈరోజు సంపద పెంచి పేదలకు పంచిండు. మరి మీరేడ సంపాదిస్తూ ఏ ప్రభుత్వం, ఏ శాఖల మీరు ప్రభుత్వం ఖజానా పెంచుతూ చెప్పాలి ప్రజలకు. మొత్తం రియల్ ఎస్టేట్ దందా, 4th సిటీలో రియల్ ఎస్టేట్ దందా చేసి భూములు అమ్ముకొని కమిషన్లు 50% కమిషన్ల కోసము ఆ భూములన్నీ ఓటర్లకు, కంపెనీలకు ఇచ్చేసి మీరు ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నావు. కేసీఆర్ గారు కోకపేటలో చేసిన వెంచర్ల ప్లాట్లు అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ సంపద పెంచు, పేదలకు పంచు. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేయి. 15,000 రైతు బంధి, మహాలక్ష్మి కింద 2,500 తులం బంగారమి. అది చేత కాదు. అవన్నీ డైవర్షన్ చేయనికనే ఏం చేయాలో కేసీఆర్ కుటుంబాన్ని తిడితే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నావు. నీకు బట్టలు ఇప్పే రోజు దగ్గర వస్తుంది, ప్రజలే బట్టలు ఇప్పుతారు. ఆ తిప్పుతామని చెప్పినట్టు తొండలు మీకు ప్రజలే నీకు తొండలు ఇచ్చే రోజులు దగ్గర వస్తాయి. తప్పకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి గారు పనిచేసి ప్రజలకు సేవ చేయి. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి తప్ప ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నాం.